మీరు గమనించారో లేదో, మన దగ్గర డబ్బు లేకపోతే డబ్బున్నోడు వాడి మాటలు వేరుగుంటాయి, వాడి తీరు వేరుగుంటుంది, వాళ్ళ చూపు వేరుగుంటుంది, వాడు చెప్పే సమాధానం వేరుగుంటుంది. అలా అని నీ దగ్గర డబ్బులు ఉందనే అహంకారంతో బంధువులు పోగొట్టుకుంటున్నావు, పోతే పోయింది డబ్బు ఉంది నాకాడ. స్నేహితులు పోల్చుకుంటున్నావు, పోతే పోయింది నాకాడ డబ్బు ఉంది. నీ చుట్టుపక్కల వాడిని పోగొట్టుకుంటున్నావు, పోతే పోయింది డబ్బులుంది నా కాడ. మంచి నీ భార్యను పోగొట్టుకునే, పోతే పోయింది నా దగ్గర డబ్బులుంది. పిల్లలు పోగొట్టుకుంటున్నా, పోతే పోయింది నా దగ్గర డబ్బులుంది. ప్రతి ఒక్క స్నేహితుడిని, ప్రతి ఒక్క అన్నదమ్ముని, సమాజంలో ఉన్న అందరినీ నువ్వు పోగు చేసుకోవాల్సింది పోయి, డబ్బులుంది నా కాడ, వాడు ఉంటే ఏంటి, వాడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, వాడు మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి, వాడు నా ఇంటికి వస్తే ఎంత, రాకపోతే ఎంత, నా దగ్గర ఏముంది, ధనం ఉంది అని ప్రతి ఒక్కరిని నువ్వు పోగొట్టుకుంటున్నావు అనుకో. చిన్న ఉదాహరణ, ప్రతి ఒక్కరిని విలువ లేకుండా చిన్న చూపు చూస్తూ అహంకారంతో మాట్లాడుతూ వ్యర్థంగా చేస్తూ నీ దగ్గర డబ్బులుంది కదా అని వయసుకంటూ మర్యాద ఇవ్వకుండా, ఒక పద్ధతి అంటూ లేకుండా, ప్రేమ కలిగి లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటే ఎంత, పోతే ఎంత, పోరా అని నువ్వు అనుకున్నావు అనుకో. చిన్న ఉదాహరణ మీకు చెప్పాలని దీన్ని తీసుకొచ్చాను. డబ్బు ఉందని అహంకారంతో ప్రతి ఒక్కరిని నువ్వు పోగొట్టుకుంటున్నట్టయితే, ధనం ఉందని నువ్వు పోగొట్టుకున్నట్టయితే, ప్రతి ఒక్కరిని చిన్న చూపుగా మాట్లాడినట్టయితే నాకు నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుందమ్మా చెప్తా చూడండి. ఇదే డబ్బు ఉందని అహంకారంతో, ఇంత బలం ఉంది నాకు, ఇంత డబ్బులుంది, ఇంత రాజబలం ఉంది, ఇంత బంధు బలం ఉంది నాకు, నేను నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి అందరూ నా దగ్గరికి వచ్చేస్తారు, నువ్వు ఉంటే ఎంత, పోతే ఎంత అనుకున్నావు. ఇంత బలంగా ఉందా లేదా? ఇది మొత్తం ముద్దలాగా ఉంది కదా. వాడనుకున్న వేలోనే మనం గిన వెళ్ళగలిగితే, బంధువులు పోగొట్టుకున్నాడా, అహంకారంతో తిట్టాడా, స్నేహితులను పోగొట్టుకున్నాడా, చుట్టుపక్క వారిని పోగొట్టుకున్నాడా, ఇరుగు పొరుగు వారిని పోగొట్టుకున్నాడా, ప్రేమగా మాట్లాడే వాళ్ళని పోగొట్టుకున్నారా, నీతో మంచిగా జీవించే వాళ్ళని పోగొట్టుకున్నావా? ఇలా ప్రతి ఒక్కటి సమాజంలో నీకు డబ్బున్న అహంకారంతో ఒకటొకటిని తిడుతూ, ప్రతి ఒక్కరిని దూరం చేసుకుంటూ, ప్రతి ఒక్కరిని నాశనం చేస్తూ, ప్రతి ఒక్కరిని అన్యాయం చేస్తూ, ఒక్కొక్కటి డబ్బు ఉంది కదా, డబ్బు ఉంది కదా, డబ్బు ఉంది కదా అని ఒక్కొక్కటి ఇలా ఇలా తీసేసి పడేస్తే చివరికి ఏం మిగిలింది? బొప్పే మిగిలింది. ఏమన్నా మిగిలిందా? బొప్పే మిగిలింది. చివరికి కూడా నీ గతి కూడా అంతేరా ఓ మానవా, ఓ మానవుడా, చివరికి కూడా ఎంకలు కూడా మిగలవురా బూడిస్తే నిన్ను. అంత దానికి ఎందుకురా? ఇంతలో మనకు గుప్పెడుగా కనపడి ఇవి ఇప్పుడు ఏమైపోయినాయి? మొత్తాన్ని అందరినీ పోగొట్టుకుంటే బొప్పే మిగిలింది. సేమ్ అదే అహంకారంతో నీ దగ్గర డబ్బు ఉంది కదన్న అహంకారంతో విర్రవీగితే దేవుని కృప ఎప్పుడో విడిచి వెళ్ళిపోయింది, సమాధికి వెళ్ళిపోతావురా.